హాయ్ అండి, వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే చాప్టర్ ఏంటిదంటే మెన్సురేషన్, క్షేత్రమితి. ఇందులో మనము వితౌట్ ఫార్ములాతో నేర్చుకోబోతున్నాము. ఇది పార్ట్ 1 అండి. ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది. మీ ముందుకు అలా చేయడం వల్ల మీ ముందుకు ఇంకా అద్భుతమైన ట్రిక్స్తో, అద్భుతమైన కంటెంట్తో మీ ముందు ఉంటాను. చూడండి, మెన్సురేషన్ అనగానే భయపడకూడదు. నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ఇట్టే లెక్క చేసేస్తారు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. కాన్సెప్ట్ అనేది అర్థం కావాలనుకుంటే మీరు స్కిప్ చేయకుండా చూడండి. 1 మినిట్. ఇంకొకటి మీ ముంగట ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఈ చాప్టర్ విన్న తర్వాత ఇంత ఈజీయా అనే విధంగా మీరు మాట్లాడతారు. కాబట్టి ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 1 వీడియో చూసిన తర్వాత మినిమం 50 కామెంట్ చేస్తే నేను పార్ట్ 2 అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే, చూడండి, మీరు ఎంత తొందరగా చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఏ విధంగా ఉంది, ఎలా ఉంది చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కామెంట్ చేయడం రాకపోతే జస్ట్ ఎస్ అని పార్ట్ 2 అని పెట్టండి. మీకు కామెంట్ చేయడం రాకపోతే నాకు ఏం పెట్టాలో తెలియదు అనుకుంటే మీరు పార్ట్ 2 అని పెట్టండి. ఓకే, ఇది అద్భుతంగా ఉంటుంది. ఎండ్ వరకు చూడండి, ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఓకే, చూడండి అమ్మా, ఫస్ట్ వినండి జాగ్రత్తగా. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీరు మెన్సురేషన్ అనేది ఈజీగా చేయగలుగుతారు. ఓకే, పక్కా క్వశ్చన్ వస్తుంది ఇది. ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే మెన్సురేషన్, క్షేత్రమితి. ఓకే, ఒకే రకమైన ఆకారాలను పోల్చడం అంటే ఒకే రకమైన ఆకారాలను పోల్చడం ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటిదమ్మా, వేరు ఆకారాలను పోల్చడం. ఫస్ట్ పాయింట్ ఏంటిదమ్మా, ఒకే రకమైన ఆకారాలను పోల్చడం, వేరు ఆకారాలను పోల్చడం. అంటే ఒకే రకమైన ఆకారాలను పోల్చడం అంటే ఏంటిది? చతురాస్రంతో పోల్చడం, త్రిభుజంతో పోల్చడం, వృత్తంతో పోల్చడం, అర్ధవృత్తంతో పోల్చడం. అంటే ఇది ఈ ఆకారానికి ఈ ఆకారం ఈక్వల్ అన్నట్టు. ఒకే రకమైన ఆకారాన్ని పోల్చుతున్నాం. చతురాస్రంతో పోలుస్తున్నాం, వృత్తంతో పోలుస్తున్నాం, త్రిభుజంతో పోలుస్తున్నాం. ఈ విధంగా పోల్చడం ఫస్ట్ది. ఒకే రకమైన ఆకారాలను పోల్చడం అంటే ఈ విధంగా. వేరు ఆకారాలను పోల్చడం, చతురాస్రాన్ని త్రిభుజంతో పోల్చడం, త్రిభుజాన్ని దీర్ఘచతురాస్రంతో పోల్చడం, చతురాస్రాన్ని దీర్ఘచతురాస్రంతో, చతురాస్రాన్ని రాంబాస్ను అదే విధంగా సమలంబ చతుర్భుజం, ఇలా ఈ విధంగా పోల్చడం అన్నట్టు. ఒకే ఆకారాలను పోల్చడం, వేరు ఆకారాలను పోల్చడం. మిగిలినవి ఉంటాయి కదండి, అవి. పాయింట్ అర్థమైందిగా? ఫస్ట్ పాయింట్ ఒకే ఆకారాలను పోల్చడం, వేరు ఆకారాలను పోల్చడం, మిగిలినది. ఓకే, ఫస్ట్ చూద్దాం. ఒకే రకమైన ఆకారాలను పోల్చడం అంటే ఏంటిది? చూడండి, చతురాస్రంతో పోల్చడం, త్రిభుజంతో పోల్చడం, వృత్తంతో పోల్చడం, అర్ధవృత్తంతో పోల్చడం. ఈ విధంగా. ఈ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2. ఓకేనా? పాయింట్ నెంబర్ 3, ఒకే రకమైన ఆకారాలను పోల్చడంలో నియమాలు ఉంటాయండి. 3 నియమాలు ఇంపార్టెంట్. చూడండి అమ్మా, ఎన్నిసార్లు రేట్లు లేదా వంతు అనేది కాన్సెప్ట్ వస్తుంది. రేట్లు లేదా వంతు అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకేనా? తర్వాత శాతం. చూడండి, ఒకే రకమైన ఆకారాలను పోల్చినప్పుడు ఇది మొత్తం కూడా ఒకే రకమైన ఆకారాల గురించి మాట్లాడుతున్నాం. X% పెరిగితే X% పెరుగుతుంది, X% తగ్గితే X% తగ్గుతుంది, X:Y అవుతే X:Y అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడమ్మా, ఫస్ట్ 1, సెకండ్, థర్డ్. 1 అనేది దేన్ని తెలియజేస్తుంది? సెకండ్ అనేది దేన్ని తెలియజేస్తుంది? 3 అనేది దేన్ని తెలియజేస్తుంది? కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి. 1 అనేది దేన్ని తెలియజేస్తుందమ్మా? మిగిలినవి ఏంటి? అవి ఎత్తు, పొడవు, వెడల్పు, కర్ణము, ETC ఎక్సెట్రా. ఓకే,
రెండు అనేది దేన్ని తెలుపుతుంది? వైశాల్యాన్ని, ఓన్లీ వైశాల్యాన్ని తెలుపుతుంది. అంటే మీరు జస్ట్ రెండు అంటే ఏంటి? వైశాల్యం అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ మూడు అంటే ఏంటిది? ఘన పరిమాణం. 3 అనగానే ఘన పరిమాణం గుర్తుపెట్టుకోవాలి. 2 అనగానే వైశాల్యం, 3 అనగానే ఘన పరిమాణం. ఇవి రెండు కాకుండా మిగిలినవి 1 అవుతుంది. 1 అంటే ఏంటిది? మిగిలినవి. 2 అంటే ఏంటిది? వైశాల్యం. 3 అంటే ఏంటిదమ్మా? ఘన పరిమాణం. ఘనం అంటే 3, 3. అదేవిధంగా వైశాల్యం వి అంటే 2. ఓకే. 1 అంటేనేమో మిగిలినవి, 1 అంటే మిగిలినవి, 2 అంటేనేమో వైశాల్యం, 3 అంటేనేమో ఘన పరిమాణం. ఇక్కడ చూడండమ్మా, 1 అంటే ఈ 1 ఇచ్చి 1 అడగడం సేమ్ ఆన్సర్ వస్తుంది. 1 ఇచ్చి 1 అడగడం వల్ల సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మొత్తం ఒకసారి చూడండి. ఒకే రకమైన ఆకారాలను పోల్చడం, వేరు ఆకారాలను పోల్చడం, మిగిలినవి. ఓకే. ఒకే రకమైన ఆకారాలను పోల్చడం అంటే ఏంటి? చతురాస్రంతో, త్రిభుజంతో, వృత్తంతో, అర్ధవృత్తంతో. ఇక్కడ చూడండి, ఒకే రకమైన ఆకారాలను పోల్చడానికి నియమాలు 3 ఉన్నాయి. ఎన్నిసార్లు అడగచ్చు? శాతాలలో అడగచ్చు, నిష్పత్తులలో అడగచ్చు. ఓకే. నెక్స్ట్ 1 అంటే ఏంటిది? మిగిలినవి ఏంటిది? ఏమన్నా కావచ్చు, ఎత్తు, దూరం, కర్ణం ఎక్సెట్రా. ఇదేంటిది? 2 అంటే ఏంటిది? వైశాల్యం. 3 అంటే ఏంటిది? ఘన పరిమాణం. ఓకే. 1 ఇచ్చి 1 అడగడం. ఇది కాన్సెప్ట్ క్లియర్గా మీకు క్రిస్టల్ క్లారిటీగా మీ ముందుంచినాను. దీన్ని మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే కాన్సెప్ట్లోకి మనం నెక్స్ట్ వెళ్ళబోతున్నాం. చూడండమ్మా, ఇప్పుడు మనము లెక్కలోకి వెళ్ళబోతున్నాము. మీరు జాగ్రత్తగా వినండి. ఎక్కడన్నా మీ ధ్యాస ఉంటే ఆ ధ్యాసను మొత్తం తీసుకొచ్చి మనసు ఒక్కడే దగ్గర నిమగ్నం చేయండి. బోర్డు వైపు మాత్రమే చూడండి. ఒక్కవేళ కాన్సెప్ట్ మిస్ అయితే ఇక మిమ్మల్ని దేవుడు కూడా ఆపలేడు. ఓకేనా? జాగ్రత్తగా వినండి. కాన్సెప్ట్ ముఖ్యం. ఓకేనా? ఎందుకంటే కొత్త కాన్సెప్ట్. ఓకే. చూడమ్మా, 1 ఇచ్చి 1 అడగడం సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే 1 ఇచ్చి 1 అడగడంతో సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎలా వస్తుంది? ఏ విధంగా చేస్తారు? ఎలా చేస్తారు? ఏ ఫార్ములా ఉపయోగిస్తారు? ఎందుకు ఉపయోగిస్తారు? ఎట్లా వస్తుంది? ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ వినండి, టిక్ కొట్టండి, వెళ్ళిపోండి. ఓకే. చూడండి, ఒక చతురాస్రం భుజం 3 రెట్లు అయితే దాని కర్ణం ఎన్ని రెట్లు అవుతుంది? చాలా నెంబర్ వేయండి అమ్మా. భుజం ఎంత? 1. ఓకేనా? కర్ణం ఎంత? 1. నేనేం చెప్పినా 1 ఇచ్చి 1 అడగడం సేమ్ ఆన్సర్. 1 వచ్చిండు, 1 అడిగిండు. ఆన్సర్ ఏమవుతుంది? ఇది ఎన్ని రెట్లు? ఇది 3 రెట్లు. ఈ ఆన్సర్ ఏమవుతుంది? 3 రెట్లు. ఇదే మన ఆన్సర్. అర్థమైందా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, చూడండి. ఒక చతురాస్రం భుజం 3 రెట్లు, దాని కర్ణం ఎన్ని రెట్లు అవుతుంది? ఓకేనా? భుజం అనేది ఏంటి? 1. మనకేంటిది? వైశాల్యం అంటే 2, ఘన పరిమాణం అంటే 3, మిగతా అన్ని 1 కిందికి వస్తాయి. ఓకే. ఈ 1 ఇదేమని కర్ణం అంటే 1 ఇచ్చి 1 అడిగిందంటే ఏం కావాలి? సేమ్ ఆన్సర్. ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. 3 రెట్లు. అయిపోయి మన ఆన్సర్ అయిపోయి. ఏమన్నా చేసినామా? మాయ చేసినామా? మంత్రం చేసినామా? మ్యాజిక్ చేసినామా? ఏం చేయలేగా, జస్ట్ పెట్టినాం. ఓకే. నెక్స్ట్ 1 చతురాస్రం ఉందమ్మా. నేను షార్ట్గా రాశానమ్మా. క్వశ్చన్ మాత్రం నేను అంటే పార్ట్ 2లో మాత్రం క్లారిటీగా వేస్తా. ఓకే. చతురాస్రం ఉంది. భుజం 3 రెట్లు అయిందమ్మా. భుజం 3 రెట్లు. ఇదేంటి? భుజం అనేది 1. కర్ణం ఏంటిదమ్మా? 1. ఇది ఎన్ని రెట్లు అయింది? 3 రెట్లు అయింది. ఇది ఎన్ని రెట్లు అవుతుంది? 3 రెట్లు అవుతుంది. ఇంతేనమ్మా, జస్ట్ సింపుల్గా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. చతురాస్రం కర్ణం 20% పెరిగింది. ఎంత పెరిగిందమ్మా? 20% పెరిగింది. ఇదేంటిదమ్మా? 1. చుట్టుకొలత ఎంతమ్మా? 1. ఎందుకు సార్ 1 అవుతుంది? 2 అంటే ఏంటిదమ్మా? వైశాల్యం. 3 అంటే ఏంటిదమ్మా? ఘన పరిమాణం. మిగిలినవన్నీ ఏమవుతాయమ్మా? 1 అవుతుంది. ఇది 1 ఇచ్చిండు, 1 అడిగిండు, కాబట్టి 20% పెరిగింది. ఆన్సర్ కూడా ఎంత శాతం పెరుగుతుంది? 20% పెరుగుతుంది. అవునా? ఇది ఇంకా చూడమ్మా, 2 చతురాస్రాలు.
చుట్టుకొలతల నిష్పత్తి 3:5 అయిందమ్మా. ఇదేంటి చుట్టుకొలత 1. ఏమడిగిండు? భుజాలు 1 ఇచ్చి 1 అడిగిండు. ఏమవుతుంది? అదే ఆన్సర్. క్వశ్చన్లో ఏమిచ్చిండు? ఆన్సర్లో అదే అవుతుంది. అర్థమైందా కాన్సెప్ట్? ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. ఒక వృత్తం ఇచ్చిండు, వ్యాసార్థం 5 రెట్లు అయిందమ్మా. ఇదేంటి? వ్యాసార్థం అంటే ఏంటిది? 1. పరిధి అంటే ఇప్పుడు మనము చతురాస్రాలు కానీ దీర్ఘ చతురాస్రాలు కానీ చుట్టుకొలత అంటాం. ఇక్కడికి వచ్చే వరకు వృత్తానికి వచ్చేదానికి పరిధి అంటారు. ఓకే పరిధి ఎన్ని రెట్లు అవుతుందమ్మా? ఇది 1 కదా, 1. ఇక్కడ నుంచి 1 ఇచ్చి 1 ఇస్తే ఏమవుతుంది? ఈ సేమ్ అవుతుంది. ఇక్కడ ఎంత ఇచ్చిండో అదే 5 రెట్లు. జాగ్రత్తగా వినండి అమ్మా. మీ మనసు మొత్తం తీసుకొచ్చి ఇక్కడనే పెట్టండి. ఇక్కడ వృత్తం వ్యాసార్థం 20% తగ్గింది, 20% తగ్గింది. ఇదేంటిదమ్మా? వ్యాసార్థం అంటే 1, వ్యాసం అంటే ఎంతమ్మా? 1 ఇచ్చి 1 అడిగిండు. అంటే ఏంటిదమ్మా? ఇక్కడ ఏముంటుందో ఇదే ఆన్సర్ అవుతుంది. 20% తగ్గిందంటే తగ్గింది, పెరిగిందంటే పెరిగింది. ఓకే నెక్స్ట్ 2 వృత్తాలు ఉన్నాయమ్మా. పరిధుల నిష్పత్తి 3:5 అయిందమ్మా. ఇక్కడ ఏంటి? పరిధి అంటే 1, వ్యాసం అంటే 1 ఇచ్చి 1 అడిగిందమ్మా. ఏమవుతుంది? ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ కూడా అదే అవుతుంది. ఇది కాన్సెప్ట్ అమ్మా. ఓకే క్రిస్టల్ క్లారిటీగా మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేస్తారో? మీకు పార్ట్ 2 కావాలా? పార్ట్ 2 అని చేయండి. ఓకే మీకు ఏం తోచకపోతే పార్ట్ 2 అని చేయండి. ఓకే ఎలా అనిపించిందో చేయాలనుకున్న వాళ్ళు టైప్ చేయండి మీకు ఎలా అనిపించిందో అనేది. ఓకే